హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి. రీసెంట్‌గా మా బాబుని నెల్లూరులో ఎగ్జిబిషన్‌కైతే తీసుకొనొచ్చానండి నేను. బాబుకి 3 ఇయర్స్ ఉన్నప్పుడైతే వచ్చానండి నేను రీసెంట్‌గానే. బాబుకి నడక బాగొచ్చిన తర్వాత ఏందంటే, ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటే అది తిరగడానికి చాలా ఇష్టపడతాడండి బాగా. పిల్లలందరూ అలాగే ఇష్టపడతారండి మెయిను. మా బాబయితే హ్యాపీగా తిరుగుతాడండి. వదిలేస్తే డే మొత్తం అక్కడే ఉంటాడు. ఇంకసలు ఏమీ ఎవరిని పట్టించుకోడు వాడు. ఇలాగ హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు వాడే తిరుగుతూ ఉంటాడండి. అందరిని చూసుకుంటూ ఎవరిని అయితే మాత్రం తాకనివ్వడు, టచ్ కూడా చేయనివ్వడండి. వాడే ఇలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా నేనైతే ఇలా తీసుకొనొచ్చానండి బాబుని. ఇంకా ఇక్కడ కారు, జీపు, ట్రైను అన్నీ ఉంటాయి కదండీ! అన్నీ ఎక్కిద్దాం అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ భయపడతాడేమో అనుకున్నాను. కానీ అస్సలు భయపడలేదండి. హ్యాపీగా ఎక్కేసాడు అన్నీను. పక్కన పక్కింటి బాబు, మా బాబు అయితే ఎక్కేసారండి జీపు. వాడికైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైమ్ అండి అది ఎక్కించడం వాడిని. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. పిల్లలు ఎక్కరు కదా! ఇష్టపడరు. ప్లస్ భయపడతారేమో అనుకున్నాను. బట్ అలా ఏం లేదండి. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఎక్కాడు. చాలా హ్యాపీగా అయితే బాగున్నాడు. కూర్చున్నాడు కూడా ప్రశాంతంగా. ఎంతసేపు తిప్పినా కూడా అలాగే ఉండేలాగా ఉన్నాడు. వాడు ఆపినా కూడా మధ్యలో ఆగట్లేదండి. చూడండి నేను ఆపడానికి ట్రై చేశాను. బట్ వాడేందంటే ఆగట్లేదు. అక్కడే కూర్చుంటానంటున్నాడు. సరే ఎంతసేపు ఉంటాడు అని చెప్పి మేము వదిలేసాం. ఈలోపు మేము కూడా ఏందంటే పక్కన అన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఏమన్నా ఉన్నాయేమో అని. చూడ్డానికైతే వెళ్ళానండి దగ్గరలోనే. బట్ అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏం లేవు. రీసెంట్‌గానే కొత్తగా పెట్టారది. ఇలా అయితే వాడు ఇంకా మాత్రం తిరుగుతూనే ఉన్నాడండి. ఇంకా లాస్ట్‌కి బోర్ కొట్టినట్టుంది. పక్కన అయితే ట్రైన్ అయితే చూసాడు. ఇంకా అదే ఎక్కుదామని స్టార్ట్ చేశాడు. సరే ఒక్కడే ఉన్నాడు కదా! కొంచెం స్లోగా తీసుకొని వెళ్ళండి అని చెప్పాను నేను కూడా భయపడతాడేమో అని. కానీ భయపడలేదండి. హ్యాపీగానే కూర్చున్నాడు వాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో మా బాబు అయితే ఫస్ట్ టైం వచ్చాడు. అలాగే నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.